ఎన్నికల తర్వాత టీడీపీ జనసేన భూస్థాపితం కావటం ఖాయమన్నారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఒక నాయకుడికి ఉన్న లక్షణాలు లోకేష్లో లేవంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం ప్రధానికి కూడా ఇష్టం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు కైవసం చేసుకుంటామంటున్న రాజమోహన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు పార్టీలన్నీ ఏకమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని పార్టీలు చెప్తున్నాయి. అయితే ఇదే విషయంపై మాట్లాడేందుకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? మూడు పార్టీలు ఏకమయ్యాయి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు. ఎలక్షన్ తర్వాత వాటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే బాబు, ఇది మోడీ గారు ఇష్టపడి చేరింది కాదు. ఇది వీళ్ళందరూ బ్రతిమలాడి ఆయన మీ రక్షణ మాకు కావాలా, మీ మద్దతు మాకు కావాలా, మీరు మాకు పెద్దన్నగా ఉండాలని చేర్చుకున్నారు. చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేసి, చంద్రబాబు గారి వల్ల కాదని ఆయనకు తెలుసు. ఎందుకంటే మోడీ గారి చంద్రబాబుని అసలు లెక్కలేకి పెట్టుకోడు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ని ఆయన పంపించి ఆయన చేత బతిమలాడిచ్చి చేరినారు. అందువల్ల ఏంటంటే ఆయన చేర్చుకోవడంలో ఉద్దేశం ఏంటి? రేపేదైనా కేసుల్లో కూడా ఇరుక్కుంటే ఇబ్బంది వస్తే మోడీ గారు రక్షిస్తారని అనుకుంటున్నాడు ఆయన. మోడీ గారు ఏం రక్షించరు. న్యాయం ఎట్లుంటే అట్లా జరుగుతుంది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. పార్టీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మటుకు మోడీ గారికి ఏమి ఇబ్బంది రాదు. ఆయన ఆడ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కూడా 370 అంటున్నాడు. 370 లేకపోయినా 300 వచ్చినా 272 పై చిలుకు వస్తే ఇంకా ఆయన పరిస్థితి బాగానే ఉంటుంది. నేను కోరుకుంటున్నా ఆయనకు 250 వచ్చి మన మద్దతు తీసుకుంటే మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ వస్తాయి కదా అని నేను కోరుకుంటున్నా. వాళ్ళకు బీజేపీ వాళ్ళకి 250 వస్తే బాగుండేమో. వీళ్ళిద్దరి పరిస్థితి మటుకు చాలా దయనీయంగా ఉంటుంది. చంద్రబాబు పార్టీ నడపడం కూడా కష్టం అవుతుంది. ఆయనకి ఇప్పటికే 74 కదా. నిన్న 420 జరిగింది కదా. ఆయన 420 అయిన తర్వాత 74 ఏళ్ళు పూర్తయినాయి. ఇంకా మరి రేపు రాబోయే ఎన్నికలకి 79 పూర్తవుతాయి ఆయనకి. ఆయన ఇప్పుడు నాకు కూడా 79 అండి. నేను 74లోనే మానుకున్నా. నాకు 74 ఇయర్స్ ఉన్నప్పుడే నేను మానుకున్నా ఎలక్షన్. ఆయనకి 79 అయినప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందువల్ల తప్పనిసరిగా ఆయన పార్టీ మరి ఇంకెవరు వాళ్ళ అబ్బాయి చూస్తే మనం అందరం చూస్తున్నాం. ఆయన మనం చెప్పిన మాటలు, ఆయన ఈ ప్రజానాయకుడిగా పనికొస్తాడా లేదని చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని రాయి పెట్టి కొడితే ఆ పురుషుడు అంటాడు, లోకేష్ అనే అబ్బాయి, రాయి ఎక్కడి నుంచి వచ్చావు అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాను. ఒక ప్రజానాయకుడికి, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకున్నోడికి అట్లా సోంబేరి మాటలు వస్తాయా? కళ్యాణ్ అంటే మనం చెప్పబడలేదు. పవన్ కళ్యాణ్ది ఆయన ఏదో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వచ్చాడు. ఆయన బహుశా దీంతో ఆయన నమ్మేవాళ్లే ఉండకపోవచ్చు. బహుశా కాపుల్లో కూడా ఎవరు ఉండకపోవచ్చు. ఫైనల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు ఒక పిల్ల బచ్చా జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సో దీనిపైన ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని బచ్చా అని అతను నోటి దురుసు మాటలు తప్ప ఆ బచ్చాతోనే దిక్కులేక సస్తుండావే. దిక్కులేని పరిస్థితులు పడ్డావే నువ్వు. ఆ బచ్చాని ఎదుర్కోలేకనే కదా అందరూ ఆశ్రయం పొందావు. పవన్ కళ్యాణ్దే కాకుండా పోయి మోడీ గారి కాళ్ళు పట్టుకొని ఆయన ఆశ్రమం కూడా కోరి కలుపుకొని వస్తున్నావు కదా. ఎట్ట మాట్లాడతావు? ఎవరు నమ్ముతారు ఆ మాటలు? చంద్రబాబుకి అతనికి కూడా తప్పినట్టుంది. ఆయనకు 74 వచ్చేసింది కదా. మాకు అందరికి వయసు వచ్చే కొంది ఏదో దేవుడు కరుణిస్తే తప్ప మతి తప్పే పరిస్థితులు వస్తాయి. మతి తప్పి మాట్లాడుతుంది. లేకపోతే కుప్పంలో గొప్ప విమానాశ్రయం కట్టి ఎక్కడికో కూరగాయలని ఎగుమతి చేస్తానని చెప్పడం జరిగింది. ఇటువంటి మతి లేని మాటలు, ఇటువంటి మతి లేని చేష్టాలని చేస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డిని ఆ మాట అనడంలో ఏదో నోటు దురుసు మాటలు తప్ప దానిలో ఏమాత్రం సబ్స్టెన్స్ లేదనే సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆ దెబ్బకు సస్తుండవే తనకలాడి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి తనకలాడి గిలగిల కొట్లాడుకుంటున్నాడు కదా. అందువల్ల ఏంటంటే ఏదో ముసుపోకు మాటలు మాట్లాడడం తప్ప ఇంక వేరే కాదని నా ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలే మరోసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకొస్తాయని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ, బ్రాహ్మణపల్లి.